ఓం త్వం తే రాజా వరుణో త్వం దేవో బృహస్పతి త్వం తైంద్రశ్చాస్త్రం ధారయతాం త్వం ముహూర్తస్తు ముహూర్తోస్తు. గుంజ కట్టమ్మ, ఆ మావిడాకులు గుంజ కట్టమ్మ. ఓం త్వం తే రాజా వరుణో త్వం దేవో బృహస్పతి త్వం తైంద్రశ్చాస్త్రం ధారయతాం త్వం. ఇప్పుడు పెట్టండి అమ్మా మీరు కూడా. ఓం శ్రీరో ధర్మప్రదేశే శుచిమణి విలసత్ సైకతే మౌక్తికానాం మాలాకృతాసనస్పటిమణి భైమౌక్తికైర్మండితాన్ భూపాదౌ యస్య నాభివేదా సువర్ణశ్చంద్ర సూర్యౌ త్రినేత్రే నావాసాస్తో ఇదవత్వం శుభాం లక్ష్మీం కాంతం మదనలినం జ్ఞానగమ్యం వందే సర్వలోకనాథం ఆదిభూతాన్ని రూపరూపాయ విష్ణువే ప్రభుష్ణే ఓం రాజాయ కామేశ్వరో వై శ్రవణో దదాతు కుబేరాయ వై శ్రవణాయ మహారాజాయ నమో నమః. అమ్మ, పెళ్లికి ముందు గుంజనాటే పూజా కార్యక్రమం నిర్విఘ్నంగా పూర్తయింది. ఇక మీరు పెళ్లి పనులు ప్రారంభించుకోవచ్చు. అలాగే పంతులు గారు. పంతులు గారు, ఒక మాట. ఈ పెళ్లికి కొన్ని దుష్ట శక్తులు అడ్డుగా ఉన్నాయనిపిస్తోంది. ఎవరి దిష్టి తగలకుండా ఏదైనా పరిహారం చెప్పండి. తప్పకుండా అమ్మా. కాబోయే వధూవరులను గుడికి తీసుకెళ్లి శాంతి పూజ చేయించండి. మీరు భావిస్తున్నట్లుగా ఏదైనా చెడు దృష్టి ఉంటే అది తొలగిపోతుంది. అలాగే అక్కడ వధూవరుల చేత ప్రసాదం చేయించి దేవుడికి నైవేద్యంగా పెట్టండి. అలాగే పంతులు గారు. గుడికి తీసుకెళ్ళి వీళ్ల చేత పూజ చేయిస్తాను, ప్రసాదము పెట్టిస్తాను.